మిత్రులందరికీ నమస్కారం అండి. మీ యోగా వాస్తు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ యోగా వాస్తు హౌస్ ప్లాన్స్ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డర్ని అండి. నేను మీకు ఈరోజు 30x50 అండి. ఈస్ట్ ఫేసు హౌస్ ప్లాన్, త్రిబుల్ బెడ్రూము, హాలు, సిట్అవుటు, పూజ రూము చాలా అద్భుతంగా చేసుకోవచ్చు అండి. 100% వాస్తులు, మంచి పార్కింగ్ కూడా వస్తుంది. అయితే చిన్న ఒక విషయం అండి, ఎవరైనా ఫస్ట్ మన వీడియో చూసేవాళ్ళు దయచేసి రిక్వెస్ట్ అండి, ప్లాన్ చేయాలంటే దగ్గర దగ్గర ఒక 2-3 గంటలు కూర్చొని ఆలోచన చేస్తే కానీ రాదండి. దయచేసి రిక్వెస్ట్ మరీ అడుగుతున్నాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీలాగానే చాలామంది చూడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీడియో చూడకుండా మనం పక్కకు వదిలేస్తే అది యూట్యూబ్ వాళ్ళు కూడా పక్కకి పడేస్తారు. అదే మనం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అది ముందుకనే తీసుకుపోతారు, చూస్తున్నారు కదా అని చెప్పని తీసుకువెళ్తే మీలాగానే చాలామంది చూస్తారు, తెలుసుకుంటారు. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకున్న దానివల్ల మీకు ప్లస్ పాయింట్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇలా ప్రతి మనం చేసిన ప్లాన్లు కూడా హౌస్ ప్లాన్స్ మీకు ఏదో ఒక రోజు మీకు అవసరమయ్యే ప్లాన్ కూడా వస్తుందండి. దానివల్ల నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు అప్పుడు చూడవచ్చు. మేము చేసి అప్లోడ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఒక సిగ్నల్ లాగా అనేది వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు కూడా. అట్లానే మన వీడియోలలో కూడా మన ఛానల్లో ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది, హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వీడియోలు కూడా ఉన్నాయండి. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకొక చిన్న మాట, మంచి మాట అండి, ఎవరికైనా పర్సనల్గా గ్రౌండ్ ఫ్లోర్ కానీ, G+1 కానీ, G+2 కానీ, ఎనీ చిన్న నుంచి పెద్దదాని వరకు ఏ ప్లాన్ కానీ, డూప్లెక్స్ కానీ ఏ ప్లాన్ కావాలన్నా కూడా చేసిస్తామండి. ఫీజు తీసుకుంటాం. ఇంకెవరైనా పాత ఇల్లులు ఉంటే కూడా వాస్తు కరెక్ట్ లేక సతమతం అవుతా ఇబ్బంది పడుతుంటే కూడా వచ్చి చూస్తామండి, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఎవరైనా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కొద్దిగా అంటే దూర ప్రాంతాలు ఉంటేనేమో కొద్దిగా ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉంటేనేమో అట్లా హైదరాబాదు ఏరియాలో అయితే మెటీరియల్ కాంట్రాక్టర్ కూడా తీసుకొని మంచి నెంబర్ ఆఫ్ క్వాలిటీ అనేది కన్స్ట్రక్షన్ కూడా చేసేయడం జరుగుతుందండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 30x50 అండి. తూర్పు ఫేస్, ఈస్ట్ ఫేస్. ఈ ఇంటికి మనము ఏ వైపు ఎంత స్థలం వదిలిపెట్టుకున్నది అనేది క్లియర్గా చెప్తాం మీకు. తూర్పు వైపు 3 ఫీట్లు, పడమర వైపు 2 ఫీట్లు, దక్షిణం వైపు 2 ఫీట్లు, ఉత్తరం వైపు 3.5 ఫీట్లు. ఇది అసలు యాక్చువల్గా వాస్తు అనేది ఎలా సృష్టించిన, ఎలా పుట్టిందంటే సూర్యుడి మీద ఆధారంతో ఈ తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణం అనేది డివైడ్ అయిందండి. అయితే ఈ వాస్తు కూడా అదే విధంగా. సపోజ్ ఆగ్నేయంలో బెడ్రూమ్ పెట్టుకుంటే ఏమవుద్దంటే, మనకు చిన్న లాజిక్ ఒక మాట చెప్తా. విపరీతమైన వేడికి, వెండకి మనిషి బలహీనత అయిపోతాడు. అందుకనే అక్కడ ఆ వేడి అనేది వంట రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చరిత్ర చెప్తే చాలా పెద్దగా ఉంటుందండి, వద్దు, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో కూడా నేను మ్యాగ్నెట్ బోర్డు మీద చెప్తాను మీకు. నెక్స్ట్ ఇంకా ఏ వీధి పోట్లు మంచి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి మనకు అయితే దీన్ని కూడా ఎట్లా అంటే, పడమర వైపు సపోజ్ ఒక 2 ఫీట్లు ఉంటే తూర్పు వైపు 2 ఫీట్ల 2 ఇంచులైనా ఉండాలండి. ఉత్తరం వైపు, దక్షిణం వైపుకి, తూర్పు, పరమడ, ఉత్తరం, దక్షిణకి ఇట్లా డివైడ్ అయ్యిద్ది అన్నట్టు. దక్షిణం వైపు 2 ఫీట్లు ఉంటే ఉత్తరం వైపు కొద్దిగా ఎక్కువ ఉండాలి. అట్లా ఆ విధంగా అనేది మనము దాన్ని డివైడ్ చేసుకోవాలండి. చేసుకుంటే వాస్తుకు వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ వచ్చేసి ఒక 8.5 ఫీట్లు, 8 ఫీట్ల నుంచి 9 ఫీట్ల వరకు అంటే అది మీ ఆప్షన్, పెట్టుకోవచ్చు, ఎలాంటి తప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి చిన్న గేట్ వచ్చేసి 2.5 ఫీట్లు లేదా 2 ఫీట్ల 9 ఇంచులు ఒకటి చిన్న గేట్ ఏర్పాటు చేసుకోండి. పార్కింగ్ వచ్చేసి ఇటువైపు 3.5 ఫీట్లు వరసంది, ఈ మెట్లు ఇవన్నీ పోను కూడా 16 ఫీట్లు తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణము 12 ఫీట్లు వస్తుందండి. చాలా బాగా వస్తుంది. ఇక్కడ మెట్లు ఇంకా చూడండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. సెప్టీ ట్యాంక్ కానీ, పిల్లర్లు కానీ, వాటర్ సంపు, బోరు ఇవన్నీ వాస్తుకు ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా నేను వివరిస్తానండి. 16 ఫీట్లు పార్కింగ్ వస్తే మనకు ఇక్కడ తూర్పు వైపు 3 ఫీట్లు వదిలిపెట్టుకొని మెట్లు తీసుకుంటాం. ఈ మెట్లు ఇక్కడ దక్షిణ వైపు ఏదైతే 2 ఫీట్లు ఉందో ఆ 2 ఫీట్లలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ల్యాండింగ్ అనేది పెంచొద్దండి. పెంచితే ఏమవుద్దంటే, మీరు ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి ప్రదక్షిణ ఏ విధంగా చేస్తారో ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఇంటి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకొని పూజ చేసుకుంటే గుడిలాగానే ఒక అద్భుతంగా ఫలితం అనేది ఉంటుందండి. పవిత్రంగా చేసుకుంటే ఇల్లు కూడా గుడితోడు సమానం, ఆ విధంగా భావించుకొని మనం చేసుకోవాలి. మెట్లు వచ్చేసి ఇక్కడ ఉండండి, అంటే ఈ 2 ఫీట్లు కలుపుకొని 13 ఫీట్ల వరకు దక్షిణ వైపు నుండి ఉత్తరం వైపుకి 13 ఫీట్ల వరకు తీసుకొని 3 ఫీట్లు 6 ఫీట్లతోటి మెట్లు అనేది 6 × 11 మెట్లు వస్తాయండి. ఈ మెట్లకి కిచెన్కి మధ్యలో, ఇంటికి మధ్యలో 7 ఫీట్ల ఓపెన్ ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఏముందిలేండి స్థలం పెంచుకుందామని చెప్పని ఆ 7 ఫీట్లు ముందరకు తీసుకొస్తారు.
ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి తప్పులు చేయకండి. రిక్వెస్ట్ అండి, మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఇల్లు అనేది ఈ మూల పెరిగిపోతుంది, ఆగ్నేయం పెరుగుద్ది, ఈశాన్యం కట్ అయిపోతుంది. అలా ఎప్పుడు కూడా చేయకండి. స్థలం బాగుంది, అద్భుతంగా ఈ విధంగా కట్టుకోండి. మీకు రిజల్ట్ అనేది 100 కాదు 200% అనేది 100 ఖచ్చితంగా ఉంటుంది, మీకు వస్తుందండి. ఈ విధంగా ఇల్లు కట్టుకుంటే కూడా మీరు అదృష్టవంతులు అవుతారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఇట్లా వాస్తు కట్టుకుంటే. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ డోర్ కూడా చాలామంది తెలియక 6, 8 ఇట్లా పెడతారు. అట్లా పెట్టకండి. వాస్తుని నమ్మేవారు నన్ను నమ్మండి, మీరు బాగుంటారండి. నమ్మని వాళ్ళకి మనం ఏం చెప్పలేము. దానికి మెయిన్ డోర్ వచ్చేసి 3 ఫీట్ల వెడల్పుతోటి 6 ఫీట్ల 11 ఇంచులు మెయిన్ డోర్ అనేది పెట్టుకోండి. దాని సైడ్లకి కిటికీలు అవి ఇవి ఏం పెట్టకండి. పక్కకే విండో. డి అంటే డోర్ అండి, డబ్ల్యూ అంటే కిటికీ విండో, వి అంటే వెంటిలేటర్. సిట్అవుట్ వచ్చేసి మనకు తూర్పు పరమలో 7.5, ఉత్తర దక్షిణంలో 8.5 వస్తుందండి. ఒకవేళ బిజినెస్ పర్పస్లో ఎవరైనా ఉన్నవారైతే దీన్ని ఇక్కడ డోర్ సిట్అవుట్లో నుంచి హాల్లోకి కూడా డోర్ అనేది పెట్టుకోండి. లేదు మేము కామన్గానే మాకు బిజినెస్ అనేది బయటనే ఉంటుందండి, ఇంట్లో ఏం అవసరం లేదనుకున్న వాళ్ళు ఓపెన్గా కూడా పెట్టుకోవచ్చు, ఆర్సీ చేసుకొని కూడా. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరం వైపు నుంచి కాంపౌండ్ వాళ్ళ నుంచి కూడా హాల్లోకి ఒక డోర్ అనేది తీసుకుంటామండి. ఇది ఇక్కడ డోర్ వస్తుంది, ఇక్కడ విండో అనేది ఇక్కడ విండో తీసుకోండి. టీవీ పాయింట్లు కూడా మీరు తూర్పుకి లేదా ఉత్తరానికి పెట్టుకోండి. హాల్ వచ్చేసి మీకు నేను చెప్పే ప్రతి కొలత కూడా లోపల కొలతలు అండి, బయట కొలతలు కాదు. లోపల గోడ మందాలు మొత్తం తీసేయంగానే ఈ కొలతలు. హాల్ వచ్చేసి మనకు తూర్పు పరమణలో 11 ఫీట్లు, ఉత్తర దక్షిణంలో 12.5. హాల్ కూడా బాగానే వస్తుందండి. లేకపోతే పూజ రూమ్. కిచెన్ వచ్చేసి మనకు 9.5 ఫీట్లు ఉత్తర దక్షిణం, తూర్పు పరమణలో 7.5 ఫీట్లు. అయితే ఈ కిచెన్లోకి ఎంట్రన్స్ అనేది పూజ రూమ్ వస్తుందండి. పూజ రూమ్ 4 ఫీట్లు ఉత్తర దక్షిణం, తూర్పు పరమణ 4.5. అయితే ఈ కిచెన్ ముందన్న వైపు నుండి ఈ విధంగా అనేది కిచెన్లోకి ఎంట్రన్స్ ఉంటుందండి. అయితే డోర్ అనేది ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 13x11 అండి. 13 ఫీట్లు ఉత్తర దక్షిణం, తూర్పు పరమట 11. అయితే దీంట్లో ఒక 4 ఫీట్లు టాయిలెట్ పోతే అప్పుడు మీకు 9, 11 ఉంటుందండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏదైతే ఈ బెడ్రూమ్లో ఆగ్నేయంలో డోర్ పెట్టుకోండి. పడమడ వైపు మొత్తం సెల్ఫ్లు చేసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణ 9 ఫీట్లు, తూర్పు పరమణలో 11 ఫీట్లు ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది 3.5, 5.5 వస్తుంది. వస్తే మీకు ఇంకా బెడ్రూమ్ వచ్చేసి మీకు 3.5 పోతే ఇంకా 8.5, 9 బెడ్రూమ్ ఉంటుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విండో ఇక్కడ పెట్టుకోండి. ఈ డోర్లు అనేది ఎలాంటి పరిస్థితులు ఇట్లా జరపకుండా ఈ విధంగానే పెట్టుకోండి. పిల్లర్ గోడలో కలిసే విధంగా తూర్పు పరమడకే పిల్లర్లు తీసుకోండి, ఎందుకంటే లాంగ్ కూడా ఎక్కువ లేదు. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ అండి, 3వది. ఇక్కడ కామన్ టాయిలెట్ వచ్చేసి 3.5, 5.5 అండి. ఇక్కడ మీకు టోటల్గా సింబల్తో సహా అండి, అంటే మార్కింగ్ కూడా ఇచ్చే చూడండి, బాణం గుర్తులు ఇచ్చారు. మీరు జూమ్ చేసుకొని చూస్తే 30, 50 ఉన్నవాళ్ళు ఈ విధంగా కట్టుకోవడానికి మీకు ఎలాంటి ఇంజనీర్ దగ్గరికి పోవాల్సిన కూడా అవసరం లేదు. ఒకవేళ ఇలాంటి మ్యాపే పంపించమంటే మీకు నేను క్లియర్గా వాట్సాప్ తీసి కూడా పంపిస్తానండి. మీకు ఇష్టం వచ్చినంత ఏదన్నా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. దాంట్లో ఎలాంటి డిమాండ్ లేదు. ఇదే ఇంజనీర్ దగ్గరికి పోతే మీకు ఇలాంటి ప్లాన్కి 5,000, 8,000 వరకు తీసుకుంటారు. మీకు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేదు రిక్వెస్ట్ తోటి కూడా పంపిస్తాం, దానికి కూడా ఏమి ఇబ్బంది లేదండి. మ్యాప్ పంపించమంటే ఇట్లా చాలా ప్లాన్లు ఉంటాయి, అన్ని మ్యాప్లు ఎవరికైనా కావాలన్నా కూడా పంపిస్తాం, ఏదైనా కావాలంటే కూడా. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరమలో 7.5, ఉత్తర దక్షిణంలో 9.5 ఉంటుందండి. ఈ ఇంటికి పిల్లర్లు ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ 1, 2, 3, 4, 12 పిల్లర్లు అండి. 12 పిల్లర్లు వస్తాయి. అంటే ఇక్కడ పిల్లర్ తీసుకోకుండా ఇక్కడ ఈ మెట్లు ఏతున్నాయి, ఈ 6 ఫీట్లకి పిల్లర్ తీసుకోవాలండి. ఈ విధంగా పిల్లర్ తీసుకుంటే ఇక్కడ పిల్లర్ తీసుకుంటే ఇక్కడ అనేది పిల్లర్ రాదు. ఇవి ఇంటూ మార్క్ పెట్టినాం కదండి, ఇవి పిల్లర్లు అనేది క్యాన్సిల్ చేసినాం. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ మీద కట్టుకున్నప్పుడు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ రావాలి కాబట్టి అందుకని ఇక్కడ పిల్లర్లు అనేటివి ఈ విధంగా ఇచ్చామండి. మీకు 1, 2, 3, 4, 5, 15 పిల్లర్లు వస్తాయండి. మీరు బోర్ వచ్చేసి ఈ విధంగా 3.5 ఫీట్లు ఉంది కదా వరుసంది, ఈ వరుసందులో వేసుకోండి. ఈ మెట్లకి ఇంటికి మధ్య గ్యాప్లో వేసుకోండి. ఇక్కడ గ్యాప్ ఉంటే కూడా తప్పలేదండి. మీకు మీద కట్టుకున్నప్పుడు ఈ 7 ఫీట్లు కూడా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెప్టీ ట్యాంక్ మనకు 30 ఫీట్లు వెడల్పు ఉంటే 15 ఫీట్లు మధ్యస్థానం అండి. అంటే సగభాగం ఆగ్నేయం సగభాగం వస్తుంది, ఈశాన్యం సగభాగం వస్తుంది. ఈ 15 ఫీట్లలో 5 ఫీట్లు వదిలేసి ఆగ్నేయం దక్షిణ వైపు నుండి 5 ఫీట్లు వదిలేసి
తూర్పు పడమరలో ఒక 8 ఫీట్లు, ఉత్తర దక్షిణంలో ఒక 5 ఫీట్లు మీరు సెప్టిక్ ట్యాంక్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సంప్ అండి, వాటర్ స్టోరేజ్ ట్యాంక్. అది కూడా ఈ 3.5, ఈ 3, 6.5, 7.5, 8 ఫీట్లు. 8 ఫీట్లు పోతే ఒక 5 ఫీట్లు వెడల్పుతోటి తూర్పు పడమరలో మీరు ఒక 8 ఫీట్లు, ఉత్తర దక్షిణంలో ఒక 5 ఫీట్లతోటి వాటర్ సంపు కూడా వేసుకోవచ్చండి. పార్కింగ్లో డోర్లలో బోర్లు కానీ ఎలాంటి మెట్లకు ఎదురుగా డోర్లు కూడా పెట్టకూడదండి. చాలామంది తెలియక ఈ డూప్లెక్స్ కట్టే వాళ్ళు ఏం చేస్తారంటే హాల్లో మెట్లు ఇస్తారు, హాల్లో నుండి బయటకి డోర్ పెడతారు. పెట్టకూడదండి, అది చాలా దోషం. మెట్లలో డోర్లు పడకూడదు, ఎందుకంటే మన మొహం మీద ఒక నిప్పును కూర్చోబెట్టుకున్నట్టు విధంగా ఉంటుంది అది. కాబట్టి అలాంటి తప్పులు చేయకండి. నేను చాలామంది చూసినా కూడా డూప్లెక్స్ కట్టుకున్న వాళ్ళు చాలామంది హాల్లో మెట్లు పెడితే ఎదురుగా డోర్లు పెట్టేస్తారు. అలాంటి వాళ్ళకి దగ్గర ఒక 10-15 మందికి వాళ్ళకి డోర్లు తీపిచ్చి చేసినాం. ఇప్పుడు చాలా బాగున్నారు వాళ్ళు. ఈ విధంగా అనేది కట్టుకోండి, చాలా బాగుంటుందండి. స్లాబ్లు వచ్చేసి దక్షిణ వైపు 1.5 ఫీట్, పడమర వైపు 1.5 ఫీట్, ఉత్తరం వైపు 3 ఫీట్లు, తూర్పు వైపు 16 ఫీట్లు పార్కింగ్ ఉంటే 13 ఫీట్లు అనేది స్లాబ్ తీసుకోండి. ఉత్తరం వైపు మీరు 3 ఫీట్లు ఖచ్చితంగా వేసుకోండి అండి స్లాబ్. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీద కట్టుకున్నప్పుడు మనకు 2 ఫీట్లు 8 ఇంచులు ఓపెన్ ఉంటుంది, 4 ఇంచులు గోడ పోతే. ఈ విధంగా కట్టుకోండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా అండి. ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్గా కావాలంటే కూడా అప్రోచ్ కావచ్చు అండి. తమ్మునేల మీద స్క్రీన్ మీదనే ఉంటుంది 9640456333. మన వాట్సాప్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇదేనండి. మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఫోన్ చేయొచ్చు. పర్సనల్గా ప్లాన్ కావాలన్నా ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేసి మాట్లాడండి, ఆ డౌట్ క్లియర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని మేము చేసిస్తాం. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా చాలా నంబర్ ఆఫ్ క్వాలిటీ చేసిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.